ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ రోజులు ఎలా ఉన్నాయి, వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనకి, సీమంతానికి, అన్ని శుభకార్యాలకి ఏ రోజులు ఎలా ఉన్నాయో పంచాంగం ప్రకారం క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇందులో నేను చెప్పేటువంటి డేట్స్ అనేటివి అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి టైమింగ్స్ అలానే తేదీలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా పంచాంగం ప్రకారం ఉండేటువంటి తేదీలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం ఏప్రిల్ నెలలో అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఏప్రిల్ 17వ తేదీ వరకు చైత్ర మాసం అనేది ఉంటుందండి. 18వ తేదీ నుంచి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఎన్నో ముఖ్యమైన పండుగలు అంటే కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి, అలానే మనకి అక్షయ తృతీయ పండుగ, పరశురామ జయంతి, అలానే నృసింహ జయంతి, హనుమద్ విజయోత్సవం, ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ ఏప్రిల్ నెలలో అయితే రావడం జరిగిందండి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు ఎలా ఉందో తెలుసుకుందామండి. ఏప్రిల్ 1వ తేదీన మనకి బుధవారం, ఉత్తరా నక్షత్రం, చతుర్దశి తిథి అండి. ఈ రోజైతే వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అక్షరాభ్యాసానికి, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు, వాహన పనులు, భూ రిజిస్ట్రేషన్ పనులు, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 1వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 2వ తేదీన గురువారం, పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు పౌర్ణమి తిథి అండి. పైగా మనకి హనుమద్ విజయోత్సవం అంటే హనుమత్ జయంతి అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు అండి. వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ అయితే ఈ రోజు అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఎప్పుడు కూడా అండి మనకి చైత్ర మాసంలో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా వివాహాలకి అన్నిటికీ ముహూర్తాలు అనేటివి ఉంటాయండి. తర్వాత 3వ తేదీన ఏప్రిల్ నెల శుక్రవారం, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు గుడ్ ఫ్రైడే. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 4వ తేదీన శనివారం మనకి విద్యా తిథి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో మనకి వివాహాలకి చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అలానే గృహప్రవేశాలు, అద్దె ఇల్లు మారటానికి, గృహప్రవేశానికి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం, తదియా తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఈస్టర్ సండే. అలానే మనకి ఈ రోజు సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉన్నాయి, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత ఏప్రిల్ 6వ తేదీన సోమవారం, చవితి తిథి, అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 7వ తేదీన మంగళవారం, పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు కూడా కొందరికి వారి జాతకాన్ని బట్టి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశానికి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. 7వ తేదీన ప్రత్యేకత ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 8వ తేదీ బుధవారం, షష్ఠి తిథి, మూలా నక్షత్రం. ఈ రోజు మూలా నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలకి ఈ రోజు అయితే మనకి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 9వ తేదీన సప్తమి తిథి, మూలా నక్షత్రం, గురువారం అండి. ఈ రోజైతే మనకి వివాహాలకి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 9వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 10వ తేదీ మనకి శుక్రవారం, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. మనకి తిథి మనకి అష్టమి తిథి బాగలేనప్పటికీ మనకి నక్షత్రం ప్రకారం కొంతమంది జాతక రీత్యా అలానే వాళ్ళ నామ రీత్యా ఈ రోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి పంచాంగం ప్రకారం. తర్వాత ఏప్రిల్ 11వ తేదీ శనివారం, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, వివాహాలకి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం, దశమి తిథి, శ్రవణ నక్షత్రం. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 13వ తేదీన సోమవారం, ఏకాదశి తిథి అనేది ఈ రోజు పూర్తిగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు తిథి ప్రకారం మనకి చాలా మంచి రోజు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి, సర్వ ఏకాదశి. ఈ రోజు గృహప్రవేశానికి అలానే వివాహాలకి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజు
ప్రత్యేకత మేష సంక్రమణం, అలానే డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజు త్రయోదశి తిథి, పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత 16వ తేదీ గురువారం చతుర్దశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 17వ తేదీన మనకి శుక్రవారం అమావాస్య తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత అమావాస్య. దైవ ఆరాధనకి లేదా ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి ఎక్కువ ఉన్న వాళ్ళు దిష్టిలు అలాంటివి ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడానికి ఈ రోజు అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 18వ తేదీ శనివారం పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఎప్పుడూ కూడా అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథి మనకి శుభకార్యాలకైతే పనికిరాదండి. తర్వాత ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున విద్యా తిథి, భరణి నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత పరశురామ జయంతి అండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా ఏ శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత ఏప్రిల్ 20వ తేదీ సోమవారం తదియా తిథి, కృతిక నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత అక్షయ తృతీయ పండుగ అండి. అలానే బసవ జయంతి. సింహాచలంలో అప్పన్న స్వామి వారి చందనోత్సవం అనేది జరుగుతుందండి. ఈ రోజైతే వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ గృహ ప్రవేశాలకి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడం, నామకరణం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు, వాహన పనులు, కొత్తగా వాహనాలు కొనాలన్నా కూడా ఈ రోజు కొనొచ్చండి. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని శుభకార్యాలకైతే ఈ 20వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 21వ తేదీన మనకి చవితి తిథి, మంగళవారం, రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత శ్రీ ఆదిశంకరాచార్యుల స్వామి వారి జయంతి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకి, వ్యవసాయ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం పంచమి తిథి, షష్ఠి తిథి, రెండు తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం ఆద్ర నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత శ్రీ రామానుజ జయంతి. ఈ రోజు ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అంటే ఋగ్వేదులకు ఉపనయనం చేయడానికి అనుకూలంగా ఉందండి. అలానే గర్భాధానం పెట్టడానికి ఈ రోజు అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ 23వ తేదీన గురువారం సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈ రోజైతే మనకి వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. ఓన్లీ గృహ ప్రవేశాలకైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలానే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలు ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార పనులు, కొత్తగా వాహనం కొనాలి అన్న వాళ్ళు ఈ రోజైతే మీరు కొనొచ్చండి. ఇలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు లేవండి. గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారటానికి కొంతమంది వాళ్ళ జాతక రీత్యా, నామ రీత్యా వాళ్ళకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. తర్వాత ఏప్రిల్ 25వ తేదీన శనివారం నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు మనకి మధ్యాహ్నం తర్వాత నుంచి మనకి ఆశ్లేష నక్షత్రం వెళ్ళిపోయి మకా నక్షత్రం అనేది వస్తుంది. ఈ మకా నక్షత్రంలో అయితే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం దశమి తిథి, మకా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వివాహాలకి, గృహ ప్రవేశాలకి అన్నిటికీ మనకి అనుకూలంగా ఉందండి. 27వ తేదీన ఏకాదశి తిథి, సోమవారం అండి, పుబ్బ నక్షత్రం. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు ఓన్లీ గృహ ప్రవేశాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. వివాహాలకైతే ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత 28వ తేదీ మంగళవారం ద్వాదశి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత శ్రీ పరశురామ ద్వాదశి. ఈ రోజు మనకి ఉత్తరా నక్షత్రం అయిన తర్వాత హస్త నక్షత్రం స్టార్ట్ అయిన తర్వాత మనకి వివాహానికి, గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 29వ తేదీన బుధవారం త్రయోదశి తిథి, హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో మనకి వివాహాలకి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 30వ తేదీన గురువారం చతుర్దశి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత నృసింహ జయంతి. ఈ రోజు ప్రత్యేకంగా నరసింహస్వామి ఆరాధన అనేది జరిపిస్తూ ఉంటారండి. ఇదండి ఈ రోజు వీడియోలో మనకి ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయో వాటి గురించి క్లియర్ గా తెలియజేశానండి. ఆల్మోస్ట్ మనకి ఈ 17వ తేదీ వరకు ముహూర్తాలు అనేటివి ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే చైత్ర మాసంలో మనకి వివాహాలకి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అనేటివి ఉంటాయి. తర్వాత వైశాఖ మాసంలో మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే తక్కువ ఉంటాయి, గృహ ప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఎక్కువ ఉంటాయండి. అన్ని క్లియర్ గా తెలియజేశానండి. ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మన వీడియోస్ యూట్యూబ్ లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను, మనకి ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్ లో అయితే మనకి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అన్ని దగ్గరలో మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. తప్పకుండా మీ అందరూ బ్లెస్సింగ్
బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయని ఆశిస్తున్నాను. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.